అతిథి దేవో భవ. సంస్కృత భాషలో కొన్ని కోట్ల పదములున్న ఈ ఒక్క పదాన్ని మించిన పదం లేదు. ఇంటికి వచ్చినటువంటి బంధువు అతను శత్రువైనా సరే ఖచ్చితంగా మనకున్న దాంట్లో చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టి గౌరవంగా, ఆప్యాయంగా మాట్లాడి పంపించాలి. అసలెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? మన దగ్గర డబ్బులే లేవనుకోండి, చుట్టం వచ్చారు. అప్పటికప్పుడు మనం కొట్టులోకెళ్ళి ఒక కేజీ బియ్యం అప్పు తెచ్చుకోనో, కందిపప్పు తెచ్చుకోనో ఆ ఫీల్ ఉంటదే! అబ్బా! అది అనుభవిస్తేనే వస్తది. గుర్తుపెట్టుకోండి. ఒక పూట భోజనం పెట్టేదానికి చుట్టాలకి అమ్మో! మనకే సరిగా లేదు. వాళ్ళకేం పెడతాము అని అనేటువంటి నా కొడుకులు దేశం మీద చాలా మందుండారు. మీకన్నా ఆ బురదలో పొర్లాడుతా ఉంటది పంది. అదెన్నో రెట్లు మేలు. ఇంటికి వచ్చిన అతిథికి ఒక పూట అన్నం పెట్టడానికి గూడా ఆలోచించేటువంటి వాడు ఈ భూమి మీద దరిద్రుడు. దరిద్రుల్లో దరిద్రుడు. కొత్త చొక్కాలేసుకొని రోడ్ల మీదకెళ్ళి తిరగటం గాదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటికి చుట్టం వచ్చాడంటే నీ ఇంటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వచ్చినట్టే. జై యామంచి.